హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో అల్పపీడనం, మరి కాసేపట్లో భారీ వర్షం, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం, వాతావరణానికి సంబంధించి ఈరోజు వెదర్ రిపోర్ట్ అనేది మీకు మన ఛానల్లో అందించడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్ పెట్టుకుని అయితే మర్చిపోకండి. డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా వెదర్ రిపోర్టు, అదేవిధంగా ఎప్పటికప్పుడు బ్రేకింగ్ అప్డేట్ అనేది మన ఛానల్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అందరూ కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్టయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వాతావరణ శాఖ ఏపీఎస్డిఎంఏ వాతావరణ శాఖకు సంబంధించి ఒక సంచలనమైన వార్త అయితే రావడం జరిగింది. బంగాళాఖాతంలో ఇప్పుడిప్పుడే అల్పపీడనం అనే ద్రోణి అనేది కొనసాగుతుంది. మరి కాసేపట్లో భారీ వర్షం సూచన అనేది ఉంటుందని సమాచారం. ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే నెల్లూరుకు సంబంధించి నెల్లూరు, అదేవిధంగా తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, అదేవిధంగా సత్యసాయి సంబంధించి వీటిలన్నిటిలో కూడా దాదాపు వర్షాలు అనేటివి భారీ సంఖ్యలో కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటు నైరుతి ఋతుపవనాలకు సంబంధించి కూడా తీవ్రంగా ఈ యొక్క అల్పపీడనాలు అనేటివి ద్రోణి అనేది కంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటి ద్వారా అయితే మరి కాసేలో భారీ వర్షాలు అయితే కురిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వారి యొక్క పనులు చూసి చేసుకోవాలని కూడా వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. వీటికి సంబంధించిన మరింత రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది. ఈరోజు నెల్లూరు, అదేవిధంగా తిరుపతి, అదేవిధంగా అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి వీటిలో వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.